సో కౌన్సిలర్ అభ్యర్థులు అయితే వనపర్తిలో చాలా బిజీగా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం 23 వార్డులో ఉన్నాం. పల్సా శ్రీకర్ గౌడ్ కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్న హామీల గురించి కావచ్చు, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎట్లా జరుగుతూ ఉన్నది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తూ ఉన్నదని చెప్పేసి మనం అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు పల్సా శ్రీకర్ గౌడ్. నేను 23వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వార్డులో మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తర్వాత మా అందరూ కలిసి నన్ను బలపరిచి ఈ వార్డుకు నియమించారు. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్య ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ఎంచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులై నా వెంట నడిపిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ నందిమల అశోక్ అన్న, యుగేందర్ రెడ్డి అన్న అన్పాటి రాము, తర్వాత పెంటన్న గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నారు. నాకు ఎంతో నమ్మకం ఉంది. 100%గా మనం ఈ సీటు కొట్టి భారీ మెజార్టీతో నిరంజన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నా. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అన్నీ కూడా నమ్మకాన్ని అన్నీ వమ్ము చేసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు, ఇంకా ముందు కూడా ఉండదు అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. మాకు అదేవిధంగా రెస్పాన్స్ కూడా ఉంది. అట్లాగే మేము ముందుకు పోతున్నాం. ఆ హామీలు మేము చెప్పకముందుకే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇస్తా అన్నవి ఎక్కడ పోయినాయి అని. అది దాని గురించి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్తారని అందరినీ నమ్ముతూ నేను ముందుకు పోతున్నా. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మన అయిపోయింది. బీఆర్ఎస్ రాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ రాబోతోంది. అందుకే మొన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా మెజారిటీ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని గురించి అసలు సర్పంచ్లలోనే మేము 70% సీట్లు మేము సాధించినాము. దానిలో ఎలాంటి డౌట్ లేదు, మాకు ఎలాంటి అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ నెక్స్ట్ జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇదే మున్సిపాలిటీ పెద్ద బేస్మెంట్ అయిపోయింది ఎప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో. ఇప్పుడు నెక్స్ట్ పిల్లర్లు వేసినాక నెక్స్ట్ జెడ్పీటీసీలో చెత్తేస్తాము. మా ఇల్లు అయిపోతుంది. మళ్ళీ మేము అందరం కార్ గుర్తుతో ముందరకు వెళ్ళి అందరం సీఎం కేసీఆర్ని మళ్ళీ మేము చేసుకోగలుగుతాము. మాకు కెపాసిటీ ఉంది, మాకు నమ్మకం ఉంది. ప్రజల ఆదరణ మా పట్ల 365 రోజులు మా పట్లనే ఉందని మనం నమ్ముతున్నాం. బీఆర్ఎస్ సంబంధించి మీరు గతంలో ఉన్నప్పుడు కూడా ఎట్లాంటివి చేసినారు, ఇప్పుడు ఎట్లాంటివి చేయాల్సిన ఉన్నది, ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న సమస్యలు ఏమేమి గుర్తించారు ఈ వార్డులకు సంబంధించి? ఈ వార్డులో సంబంధించి మేజర్గా రోడ్ల సమస్య, తర్వాత డ్రైనేజ్ సమస్య, వీధి దీపాలు, తర్వాత 3 ఫేజ్ కరెంటు, అదేవిధంగా గుడి డెవలప్మెంటు, ఇవన్నీ ఏవి కూడా కొద్దిగా మడుగున పడి ఉన్నాయి. ఏం లేదు, ఇవన్నీ మేము అందరం కలిసికట్టుగా పోరాడి అందరం కలిసి మేము ముందుకు తీసుకెళ్తాము. అదే కాకుండా ఈ వార్డులో అభివృద్ధి అనేది నేలన కూర్చుండ్రు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి వేరే వాళ్ళు వేరే రకంగా ఉన్నారు. డబల్ బెడ్రూమ్లు కానీ, ఆసరా పింఛన్ కానీ అర్హులైన వాళ్ళందరికీ నేను దగ్గరుండి నేను ఇప్పిస్తాను. నా ఛాయశక్తులు నేను పోరాడతాను. అన్నోళ్ళ సహకారంతో ముందుకెళ్తాను. మా నాన్న కూడా ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసిండు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. ఖచ్చితంగా నేను న్యాయమే చేస్తా. నేను ఎక్కడ అన్యాయానికి తావివ్వను, అవినీతికి నేను కూడా తావివ్వను. మా నాయన లెగసీని నేను కాపాడాలని రాజకీయ ఫీల్డ్ ఎంచుకున్నాను. అదే లెగసీని నేను కంటిన్యూ చేస్తా, ముందుకు తీసుకెళ్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పెన్షన్లు పెండింగ్లో ఉండడం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి చెప్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు, ఈ మీటర్కు సంబంధించి బిల్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఏమంటా ఉన్నారు ప్రజలు? మేము పెట్టిన 2000 రూపాయల పింఛనే ఈరోజు వరకు అమలైంది. మీరు పెంచిందేమో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచిందేముంది? ఏం లేదు. 4000 చేస్తామని అన్నారు. ఎక్కిన మళ్ళీ 2 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ కూడా చేయలేదు. అదేవిధంగా రేషన్ కార్డులు అంటారా, రేషన్ కార్డులు మేమిచ్చిన మేమిచ్చినదే ఉంది కానీ, సరే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండొచ్చు, అవి మా ప్రభుత్వంలో మేము ముందరికి తీసుకెళ్ళినాము. తర్వాతనే వీళ్ళు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మేము చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. ఈ ఉద్యోగాలు కూడా మేము చేసిన తర్వాత వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిండ్రు. నియామక పత్రాలకు మాత్రమే వాళ్ళు ఉన్నారు కానీ మేము కట్టుకున్న ఇల్లును వాళ్ళు గృహప్రవేశం చేసినట్టుగా ఉంది. ఖచ్చితంగా మేమే ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా మాకు భారీ మెజార్టీతో 23వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా అంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు, ఇంకా మీ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ముఖ్యంగా మీరు యూత్కు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా ఉపాధి అవకాశాలు యువత కోసము ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? మేము జాబ్ మేళాలు ఎక్కిన కౌన్సిలర్ గెలిచిన ఒక 2-3 నెలలనే 3-4 జాబ్ మేళాలు 23వ వార్డులో నిరంజన్ రెడ్డి గారి ఇంటిలో మేము పెడతాము. జాబ్ మేళాలలో అత్యధిక ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రైవేట్ రంగంలో నేను ఇప్పిస్తాను. మేము జాబ్ మేళాలు పెడతాము. ఇంకా అదేవిధంగా యూత్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.
మహిళలకు యూత్కు పెద్ద ఎత్తున నేను ప్రాధాన్యత ఇస్తానని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చెప్తుందా మహిళలకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి ఇందిరమ్మ క్యాంటీన్లు కావచ్చు, పెట్రోల్ బంకులు పెట్టియడం కావచ్చు, బస్సులు రెంట్కి ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటూ వస్తాము. మా ప్రభుత్వంలోనే ఇది సాధ్యము, బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఎక్కడ ఇచ్చినప్పటికీ అక్కడే ఉంటామని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే అది ప్రభుత్వం ఉందని చెప్పి గట్ల విమర్శలు చేస్తున్నారు. దానికి అట్లాంటి దానిలోకి ఎలాంటి తావు ఇవ్వము. 2500 ఇస్తా అన్న మహిళలకు అది నాకు తెలిసి మీ ఎవరెవరికి వచ్చిందో నాకైతే తెలియదు. మనకైతే ఎవరికి రాలేదు మా వార్డు ప్రజలకు. అదే ఇది స్కూటీలు ఇస్తామని అన్నారు. స్కూటర్లు మహిళలకు, చదువుకునే కాలేజ్ పిల్లలకు స్కూటర్లలో మీరు స్కూల్ కాలేజ్కి పోవచ్చు అది ఇది అని చెప్పిన. ఆ స్కూటర్లు కూడా రాలేదు. పెళ్ళైన మహిళలకు ఎమ్మడే ₹1,00,000 ప్లస్ తులం బంగారు అన్నారు. తులం బంగారే 1,50,000 2 లక్షల దగ్గరకు అయింది. కానీ వీళ్ళు ఒక గ్రామ్ కూడా బంగారు ఇచ్చేటట్టు లేరు. అదే మేము పెట్టిన పథకాలే ముందుకు పోతున్నాయి. అవే పథకాలతో మేము ముందరుకున్నాం. ఇంకా మేము పెట్టిన పథకాలు ఆడపిల్ల ప్రసవం అయితే ₹13,000, మగపిల్లవాడు ప్రసవం అయితే ₹11,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ అమ్మను పిల్లను ఇద్దరిని కలిపి కారులో తీసుకోపోయి ఇంటికాడ దింపిన దాఖలాలు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఇప్పుడు గతంలో జరిగినాయి. మేమే చేసింది మేమే చేస్తాము, మేమే చేయబోతున్నాము కూడా ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటుంది మేమే 100 సంవత్సరాల పార్టీ కాబట్టి మాకే ఉంది చరిత్ర, మేమే డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తాను. మీకు ఎందుకు ఓటు వేయాలి, మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలు? సెంట్రల్ నుంచి మొన్న ఒకటి గెజెట్ రిలీజ్ అయింది. ఏదంటే మన 10 ఏళ్లలో అత్యధికమైన డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలు ఏమంటే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకా 100 ఏళ్ళు సాధించి అంటే 100 ఏళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించి ఏం చేసినారో నాకైతే తెలియదు. 10 ఏళ్లలో మేము ఎంత చేసినామో చూపించినాం. కొద్దిగా ఏదో అహంకారంకో, ఏదో కొద్దిగా బాధకో, ఏదో కొద్దిగా ఇబ్బందికో మాకు తిరస్కరించారు. జస్ట్ 2% ఓడుతున్నా మమ్మల్ని తిరస్కరించి మేము తిరస్కారం కూడా మేము భావిస్తలేము. అంతకంటే ఇంకా గొప్ప మెరుగైన పాలన అందించి మేము ముందుకు పోతాము. ఖచ్చితంగా మేము ముందుంటాము. మీరు ఒకసారి నన్ను నమ్మండి అని ప్రజల ముందుకు పోతున్నాము. అదేవిధంగా థ్యాంక్ యూ అన్న. సో ఇది అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేనివి ఇప్పుడు మళ్ళీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి అని చెప్పేసి వీళ్ళకైతే ముఖ్యంగా మహిళలకు 2,500 ఇస్తా అన్న పైసలు కావచ్చు, ఇంకా వీళ్ళకి ఉన్న యువతకు ఉపాధి కల్పించడం కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటి అన్ని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి ప్రచారంలో దూసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది.